రహస్యమయ అడవి, మాయావి బంగారు చెట్టు మరియు చోటు జింక. మధ్యాహ్నం సమయంలో రహస్యమయ అడవి యొక్క ముఖద్వారం దగ్గర చోటు జింక, రాము ఏనుగు మరియు హైనా నిల్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఎదురుగా ఒక కోతి ఏడుస్తూ దిగులుగా వస్తూ ఉండడం కనిపించింది. అరే, ఈ కోతెక్కడి నుంచొస్తుంది మన వైపుకి? తను అడవిలో ఉన్న తలుపు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా ఉన్నట్టుండి తన అడుగులు ఆగిపోయాయి. అరే, నేను ముందుకెందుకు వెళ్ళలేకపోతున్నాను? మిత్రమా, నువ్వు ఈ అడవికి చెందినవాడివి కాదు. ఈ అడవికి చెందినవాడివి అయితే సులభంగా ఈ తలుపు లోపలికి వెళ్లేవాడివి. నేను మీ అడవిరాజుని కలవాలి. ఒకవేళ నేను ఆయన్ని కలవకపోతే మా అమ్మ చనిపోతుంది. అలా అని ఆ కోతి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అరే అరే ఆగు, ఇప్పుడే నేను నిన్ను లోపలికి తీసుకెళ్తాను. అలా అని చోటు జింక తలుపు దగ్గరకు వెళ్లి కోతి చెయ్యి పట్టుకుని తను దాన్ని లోపలకు తీసుకువెళ్ళింది. అక్కడ కోతి అడవిలో ఉన్న చెట్లు పైన ఉన్న పండ్లు రంగురంగుల బల్బులాగా మెరుస్తూ ఉండడం చూసింది. అలాగే ఇంకోవైపు గులాబీ రంగు షర్బత్ యొక్క నది ప్రవహిస్తుంది. అరే, ఇంతకీ నేను లోపలికెలా రాగలిగాను? ఆ చెట్టుకు ఉన్న పండ్లు ఎందుకు మెరుస్తున్నాయి? అంతేకాదు, ఈ నదిలో నీల స్థానంలో షర్బత్ ఎందుకు ప్రవహిస్తుంది? నువ్వెలా వచ్చావంటే, ఒకవేళ నువ్వు మా అడవిలో ఉన్న జంతువులతో కలిసి ఈ తలుపు లోపలికి అడుగు పెడితే అది నిన్ను ఆపదు కూడా. అలాగే మా అడవిలో ఉన్న వస్తువులు చూస్తున్నావు కదా, వీటి వల్ల దీనికి రహస్యమయ్యే అడవి అనే పేరు వచ్చింది. ఈ అడవి గురించి విన్నదంతా నిజమే. ఇక్కడ నిజంగానే రహస్యం ఇంకా మ్యాజిక్ నిండి ఉంది. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? అలాగే నువ్వు మా అడవికి రావడానికి పనేంటి? నా పేరు మింకు కోతి. మా అమ్మ చాలా నొప్పితో ఉంది. ఒకవేళ నేను మీ రాజుని కలవకపోతే రేపు ఉదయంలోపు తను చనిపోతుంది. ఈ మాట విని చోటు జింకకి తన మీద జాలి కలిగింది. ఇంకా ఆ మూడు మింకు కోతిని తీసుకుని రాజు అయిన షేర్ఖాన్ మహల్లోకి వెళ్లాయి. మహారాజ్కి జై హో. అరే చోటు జింక, ఎలా ఉన్నావు నువ్వు? నీతో ఉన్న ఈ కోతెవ్వరు? మహారాజా, ఈ కోతి చాలా కష్టాల్లో ఉన్నాడు. మిమ్మల్ని కలవాలంటే నేను తీసుకొచ్చాను. చెప్పు, నీ సమస్య ఏంటో? మహారాజా, మా అమ్మ గత 2 వారాలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. తన కంటి చూపు కూడా పోయింది. అలాగే శరీరం కూడా రోజురోజుకి బలహీనపడుతోంది. ఒకవేళ మీరు బంగారు చెట్టు మీద కాసే పండిచ్చారంటే మా అమ్మ దాన్ని తిని పూర్తిగా కోలుకుంటుంది. లేదు, మేము ఆ పండ్లు ఎవ్వరికీ ఇవ్వము. తనను కోట నుండి బయటికి పంపించండి. ఈ మాట విని అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. సిపాహి అయిన ఖడ్గమృగం మింకు కోతిని బయటకు పంపించేసింది. ఆ తర్వాత చోటు జింక షేర్ఖాన్ని ప్రశ్నించింది. మహారాజా, వాళ్ళమ్మ ప్రాణాలకి ప్రమాదం ఉంది. అది తెలిసి కూడా మీరు తనకి పండెందుకు ఇవ్వలేదు? చోటు జింక, నువ్వు అందరి మంచి కోరుకునేవాడివి. కాని ఆ చెట్టు మీద కాసే పండు మామూలు పండు కాదు. నువ్వు నాతోరా. షేర్ఖాన్ చోటు జింకని తన కోటలో ఉన్న తోటకి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక బంగారు చెట్టు ఉంది. దానిమీద ఒకే ఒక్క నీలం రంగులో మెరుస్తున్న పండు ఉంది. ఆ చెట్టుకున్న పండు చూసావా? 5 సంవత్సరాలకు ఒకసారి కాస్తుంది. దీన్ని అనారోగ్యమున్న వాళ్ళు తింటే ఎలాంటి అనారోగ్యమున్నా నయమైపోతుంది. కానీ ఒకవేళ ఎవరైనా క్షేమంగా ఉన్నప్పుడు దీన్ని తింటే మాత్రం వాళ్లకు చాలా బలమైన శక్తులొస్తాయి. అలాగే బలం కూడా పెరుగుతుంది. దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే మనం ఎవ్వరికీ ఈ పండు తినడానికి ఇవ్వము. అయితే మహారాజా, మీరు ఈ పండు నా కోతికి ఎందుకు ఇవ్వలేదు? తను వాళ్ళ అమ్మ కోసం దీన్ని అడిగాడు కదా. నేను వాళ్ళ అందరినీ నమ్మలేను. వాళ్ళమ్మకేమైనా అయ్యుంటే తనతో పాటు తీసుకునొచ్చుండేవాడు. ఈ మాట విని చోటు జింక కోట నుండి బయటకొచ్చింది. అక్కడ అతనికి మింకు కోతి ఏడుస్తూ కనిపించింది. నా కళ్ళ ముందే మా అమ్మ చనిపోతుంది. అది నేను ఎలా చూడగలను? నువ్వు నిరాశ పడకు మిత్రమా. ఎలాగోలాగా నువ్వు మీ అమ్మని ఇక్కడికి తీసుకురా. అప్పుడు నీకు ఆ పండుని నేను ఇప్పిస్తాను. అలాగే మిత్రమా, నేను ఈరోజే తనని ఇక్కడికి తీసుకొస్తాను. నీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇంక తను అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఉదయం అవ్వగానే అవన్నీ కలిసి మళ్లీ షేర్ఖాన్ గుహ దగ్గరకు చేరుకున్నాయి. ఈసారి వాటితో పాటు మింకు కోతి గుడ్డి తల్లి కూడా వచ్చింది. ఇదిగోండి మహారాజా, తనే మా అమ్మ. తనకేం కనిపించదు. అలా తన ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇంక నేను బ్రతికేలా లేను. నాకు త్వరగా చావొస్తే
నా సమస్యలన్నీ దూరమైపోతాయి. అలా అంటూ ఆ తల్లి కోతి నేల మీద పడిపోయింది. అలాగే గట్టిగట్టిగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది. మహారాజా, ఇంక ఆలస్యం చేయకండి. నేను ఒక తల్లి ఇలా కష్టపడుతుంటే చూడలేను. చోటు జింక, నువ్వు ఇంతలా చెబుతున్నావు కాబట్టి నేను తినకి ఆ పండిస్తాను. నాతో రండి. షేర్ఖాన్ అన్నింటినీ తన కోటలోకి తీసుకువెళ్ళాడు. రాము ఏనుగు, ఆ పండు తెచ్చి తల్లి కోతికివ్వు. రాము ఏనుగు తన తొండంతో ఆ పండును తీసి దాన్ని తల్లి కోతి చేతికిచ్చింది. నాకు చాలా నొప్పిగా ఉంది. దీన్ని తినండి తల్లి కోతి, మీకు నయం అయిపోతుంది. ఈ మాట విని తల్లి కోతి మొహం మీద దుర్మార్గమైన నవ్వు బయటకొచ్చింది. తల్లి కోతి ఆ పండుని మింకు కోతి వైపుకు విసిరింది. ఇంకా మింకు కోతి వెంటనే దాన్ని తినేసింది. తినొద్దు! ఒక్క క్షణం అవన్నీ మౌనంగా ఉండిపోయాయి. షేర్ఖాన్ కోపంగా గర్జిస్తూ మింకు కోతి పైకి దూకాడు. కాని అప్పుడే మింకు కోతి తన చెయ్యి గాల్లోకి లేపి మ్యాజిక్ చేసింది. అప్పుడే షేర్ఖాన్ పైకి ఒక బోన్ వచ్చి పడింది. చివరికి మీరు నా మాటలు నమ్మేశారు. తనకు శక్తులొచ్చేశాయి. మనం ఇక్కడే ఉంటే మనల్ని కూడా బంధించేస్తాడు. అలా అంటూ అవి మూడు వెనక ద్వారం గుండా కోట నుండి బయటకు పరిగెత్తాయి. మింకు కోతి రాజు వేషంలో సభకు చేరుకుంది. మింకు కోతి, షేర్ఖాన్ యొక్క కిరీటం నీ తల మీద ఎందుకుంది? షేర్ఖాన్ ఎక్కడున్నాడు? మీకు షేర్ఖాన్ని చూడాలని ఉందా? అయితే చూడండి. అలా వెంటనే షేర్ఖాన్ పంజరంతో సహా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తమ రాజుని పంజరంలో చూసిన జంతువులన్నీ చాలా ఆశ్చర్యపోయాయి. ఈ రోజు నుండి నేనే ఈ అడవికి రాజుని. మీరందరూ నా ప్రజలు. ఈ అడవిలో కేవలం నా రాజ్యం నడుస్తుంది. జంతువులన్నీ ఆలోచనలో పడ్డాయి. అలాగే మింకు కోతి యొక్క రాక్షస నవ్వు సభలో మారుమోగిపోయింది. ఇంకోవైపు చోటు జింక తమ మిత్రులతో కలిసి తనని తాను నిందించుకుంటుంది. నేను మహారాజా మాటలు విని ఉండాల్సింది. ఈ రోజు మన అడవి చాలా పెద్ద సమస్యలో చిక్కుకుంది. తన దగ్గర బలం ఉంది, కానీ మనం ఎలాగైనా తన్ని ఓడించి మన రాజుని అలాగే అడవిని తన నుంచి విడిపించాలి.